హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము HTMLలో ఈమోజీస్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మీకు 40+ IT కోర్సెస్ ఫ్రీగా కావాలి అన్నా కూడా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, అండ్ IT గురించి టోటల్ అవేర్నెస్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఎవ్రీడే ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. HTMLలో ఈమోజీ. HTML అంటే పేజెస్లో జస్ట్ డేటా ఎంటర్ చేసి సింపుల్గా ఉంచాలా అంటే కాదు. ఈమోజీస్లో నేను ప్రీవియస్ టాపిక్లో చెప్పినట్టుగా సింబల్స్ని యూజ్ చేయొచ్చు. అంటే ఈ సింబల్స్ అండ్ ఈమోజీస్ అయితే మనకి ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ కీబోర్డ్లో అయితే కనిపించవు కదా. మరి వీటిని ఎలా యూజ్ చేయాలి? చాలామందికి యూజ్ చేయాలి అని ఉంటుంది, కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫోన్లో అయితే అక్కడ కీబోర్డ్లో మనకి విజిబుల్ అవుతుంది కాబట్టి యూజ్ చేస్తాం ఈజీగా. మరి మన వెబ్ పేజెస్లో పెట్టుకోవాలి అంటే మరి కీబోర్డ్లో ఉండవు కదా. ఎలా అంటే ఈరోజు నేను చెప్తాను, వినండి. ఎస్, మనము వెబ్ పేజెస్లో అలాంగ్ విత్ డేటాతో పాటు ఈమోజీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఈమోజీస్ని పెట్టుకోవాలి. ఈమోజీస్ అంటే ఫస్ట్ మనందరికీ తెలుసు కదా, డైలీ చాలా యూజ్ చేస్తూ ఉంటాం. ఈమోజీస్ లేకుండా టెక్స్టే ఉండదు చాలామందికి అయితే. కొంతమంది టెక్స్ట్ చేయకుండా ఈమోజీస్ పెట్టి ఉంటారు. సో ఎవ్రీ వన్కి నాకు తెలుసు. సో జస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. అది జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్స్ అనేవి చూపిస్తుంటాయి కదా ఈమోజీస్ అంటే. జనరల్గా ఒక ఇమేజ్లా ఉంటుంది, కాకపోతే అది ఇమేజ్ కాదు, ఒక చిన్న ఐకాన్లో కనిపిస్తుంది మనకైతే. చాలా ఈమోజీస్ అనేవి మనం చూస్తుంటాం. సో ఈ ఈమోజీస్ అనేవి మన వెబ్ పేజెస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అని ఉంటుందన్నమాట. యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అని ఉంటుందన్నమాట. సో ఇది యూజువల్లీ UTF-8 ఇది ఒక సింటాక్స్లా లేకపోతే మెయిన్ టెక్నాలజీలా అనుకోవచ్చు ఈ ఈమోజీస్ యూజ్ చేయాలంటే. సో మెయిన్లీ మనం ఈమోజీస్ ఎలా యూజ్ చేస్తామంటే ఈ UTF-8 అనే యూనికోడ్ క్యారెక్టర్స్ లేకపోతే క్యారెక్టర్ సెట్స్ని యూజ్ చేసి మనమైతే ఈమోజీస్ని మన పేజెస్లో ఇన్సర్ట్ చేయడానికి వీలవుతుంది. సో నేను ఇక్కడ ఈమోజీస్ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. ఇవి అయితే మనకు చాలా ఫెమిలియర్ కదా. హార్ట్ షేప్ అయి ఉండొచ్చు, ఇలా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇలా హార్ట్సే ఉండి ఇలా ఐస్ ప్లేస్లో ఐస్ ఉండేసి ఇలా లాఫింగ్ లాగా మోస్ట్ లవబుల్ లాగా అలా లవింగ్ లాగా అలా ఒక ఇమోజీ అయితే ఉంటుంది కదా. అది ఇక్కడ నేను తీసుకున్నాను. అండ్ హార్ట్ షేప్. అండ్ ఇక్కడ వచ్చేసి స్మైల్, అంటే ఇలా నార్మల్ మౌత్ క్లోజింగ్ కాకుండా కొంచెం ఓపెన్ చేసి ఇలా నవ్వుతున్నట్టు ఎమోజీ అయితే కనిపిస్తుంది కదా, అది ఇక్కడ తీసుకున్నాను. ఇది ఎందుకు నేను జస్ట్ స్మైల్ అనకుండా నవ్వుతున్నట్టు ఇలా ప్రతి ఒక్క టర్మినాలజీని నేను ఎందుకు ప్రెస్ చేస్తున్నానంటే, మనము ఇక్కడ ఒకవేళ నేను నార్మల్గా ఇలా మీరు స్మైల్ అనుకుంటే స్మైల్కి ఇక్కడ నేను రాసిన కోడ్ ఉండదు, వేరే కోడ్ ఉంటుంది. ఫస్ట్ ఇది చూసేద్దాం. ఇలా నేను చెప్పినట్టుగా ఇలా స్మైల్కి అయితే ఇది ఒక యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అనమాట. అంటే ఇది ఒక మీరు ఒక కోడ్ అనుకోవచ్చు. ఈ ఈమోజీకి ఇది కోడ్, ఈ ఈమోజీకి ఇది కోడ్, ఈ ఈమోజీకి ఇది కోడ్. మనం ఏదైతే ఈమోజీ ఇవ్వాలి అనుకుంటున్నామో దానికి స్పెసిఫిక్గా ఒక కోడ్ అనేసి ఉంటుంది. సో ఆ కోడ్ని మనం యూజ్ చేయాలి. కొంచెం వేరే ఈమోజీ రావచ్చు, లేకపోతే ఇన్ కేస్ మీరు రాసిన కోడ్ ఏది ఈమోజీ కాకపోతే అసలు ఏ ఈమోజీ కూడా మీకు విజిబుల్ అవ్వదు. సో మీ మైండ్లో ఆల్రెడీ ఉంటుంది కదా ఈ డేటాకి ఈమోజీ అలా అనేసి. సో మీరు ఆ కోడ్ని ఎగ్జాక్ట్గా ఆ కోడ్ అనేది మెన్షన్ చేయాలి అన్నమాట. మరి ఎలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? ప్రతి ఒక్కటి కూడా నెంబర్స్ ముందే డిజిట్స్ సంథింగ్ ఏదో కాదు. సో ఎలా అంటే మనకి గూగుల్లో నేను జస్ట్ ఎగ్జాంపుల్గా 3 ఇచ్చాను. ఇక్కడ గూగుల్లో మీరు బ్రౌజ్ చేస్తే లాట్ ఆఫ్ ఇమోజీస్కి ప్రతి ఒక్క ఈమోజీకి కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చెక్ అనేది చేసేయండి. HTML కోడ్ ఫర్ మీరు కీబోర్డ్లో ఫోన్లో చేస్తుంటే వస్తుంది కదా, ఆ ఇమోజీ ప్రెస్ చేస్తే దాని కోడ్ అనేది మీకు బ్రౌజ్ చేస్తే వస్తుంది అనమాట. సో అలా మీకు కావాల్సిన ఇమోజీని డైరెక్ట్గా బ్రౌజ్ చేసేసుకుని పెట్టేసుకోండి. అన్నీ
గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. దీనికి ఎఫర్ట్ పెట్టే వాళ్ళు మనం హోల్ వెబ్ డెవలప్మెంటే నేర్చుకోవచ్చు కదా. సో అలా అయితే చేయండి. ఇది జస్ట్ ఎన్హాన్స్ పర్పస్ కదా. బేసిక్గా ఎవరు ఇంటర్వ్యూస్లో ఈ ఇమోజీ కోడ్ ఏంటి అనేది అడగదు. సో దీనికి అంత టైం అయితే పెట్టకండి. జస్ట్ మీకు కావాల్సినది బ్రౌజ్ చేసుకొని యూజ్ చేసుకోండి. దట్స్ ఇట్ అండి. సో అర్థమైంది కదా. ఇలా ప్రతి ఒక్క కోడ్ ఇమోజీకి కూడా స్పెసిఫిక్ కోడ్ అనేసి ఉంటుంది. దీన్ని మనము UTF-8 కోడ్ లేకపోతే యూనికోడ్ క్యారెక్టర్ సెట్స్ అనేసి అంటుంటాం. ఇలా ప్రతి ఒక్క మనం చూసుకోవాలి అన్నమాట. ఇక్కడ లైక్ లాఫింగ్వి చాలా ఉంటాయి. ప్రతి ఒక్క లాఫింగ్కి కూడా లాఫింగ్ ఇమోజీస్లోనే చాలా డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉన్నాయి మనకి ఇమోజీస్ తీసుకుంటే. సో డిఫరెంట్ షేడ్స్లో మనకి ప్రతి ఒక్క ఇమోజీకి కూడా ఒక న్యూ కోడ్ అనేసి ఉంటుంది. సో అది చూసుకుని పెట్టుకోండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇమోజీ. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ తీసుకున్నాను లైక్ థియరిటికల్ ప్యాటర్న్లో. ఇక్కడ నేను HTML ట్యాగ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు ఈ సెకండ్ లైన్ చూసినట్టయితే దీన్ని మీరు ఒక సింటాక్స్లా అనుకోవచ్చు. మనం ఇమోజీస్కి యూజ్ చేయాలి అంటే. సో ఈ లైన్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎప్పుడైతే ఇమోజీస్ రాయాలనుకుంటున్నారో. మెటా క్యారెక్టర్ సెట్ UTF-8. ఇక్కడ నేను చెప్పాను కదా ఇది మెయిన్ అనేసి, దీని నుంచి మనం యూజ్ చేస్తున్నాం. ఆ కోడ్స్ అన్ని జనరేట్ అవుతాయి అనేసి. సో అది ఇక్కడ రాయాలన్నమాట UTF-8 అనేసి. మెటా క్యారెక్టర్ సెట్ UTF-8 అనేసి రాయాలి. తర్వాత ఈ ట్యాగ్ని క్లోజ్ చేసేయాలి. అండ్ బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను. H1లో జనరల్గా మనం H1 అంటే తెలుసు కదా, హెడింగ్ ట్యాగ్ అనేసి. దాంట్లో జస్ట్ నేను హెడింగ్ లాగా ఇచ్చాను అనమాట. ఇక్కడ మై ఫస్ట్ ఇమోజీ స్మైల్ అనేసి ఇచ్చాను. అండ్ H1 ట్యాగ్ హెడింగ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను అక్కడ. అండ్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని ఇది కూడా మ్యాండటరీ, ఇలా యాష్ ఈ సింబల్స్ కూడా. సో నేను ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇది ఇచ్చాను రైట్. 128516 అనేసి ఇచ్చి పారాగ్రాఫ్ క్లోజ్ చేశాను. పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసాక ఇంకా బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా మర్చిపోకుండా క్లోజ్ చేయండి. మరి అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేశారా అసలు? మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఇప్పుడే లైక్ అల్టిమేట్గా ఈజీగా చెప్పేయచ్చు. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇప్పుడు నేనైతే మీకు ఇక్కడ నేనైతే ఇచ్చాను కదా, దీనికి ఈ జస్ట్ లాఫింగ్ ఇమోజీకి ఒక కోడ్ ఇచ్చాను కదా, అదే ఇక్కడ పెట్టాను అనమాట. సో మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఓన్లీ లాఫింగ్ ఇమోజీ వస్తుందా ఇలా? ఎస్, లాఫింగ్ ఇమోజీ అయితే వస్తుంది. మనం మై ఫస్ట్ పేజ్ అనేసి హెడ్డింగ్ పెట్టాం కాబట్టి అది కూడా వస్తుంది అనమాట. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇమోజీ స్మైల్ అనేసి వచ్చేసి అండ్ కింద ఇలా లాఫింగ్ ఇమోజీ అయితే వస్తుంది. ఇది మనం ఒక ఇమోజీ యూజ్ చేయాలి, క్రియేట్ చేయాలి అంటే ఇది ఒక సింటాక్స్ అనమాట. మీరైతే ఈ మెటా క్యారెక్టర్ సెట్ UTF-8 అనేది పక్కగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం కోడ్ అయితే మనం జనరేట్ చేస్తాం కదా, మీకు ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, లేకపోతే కొంచెం డేటా రాసి ఇక్కడ ఇంకేదైనా డేటా రాసి దానికి రిలేటెడ్ ఇమోజీ పెట్టుకోవాలి. మీ క్రియేటివిటీ అలా మీరు క్రియేట్ చేసి లైక్ ఏమంటారు మీ వెబ్ పేజెస్ అయితే క్రియేట్ చేయాలి అనమాట. ఎంత క్రియేటివ్గా ఉంటే అంత బాగుంటాయి వెబ్ పేజెస్ అనేవి. సో ఇలా వేరే విధాలుగా మనము వెబ్ పేజెస్ అని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా HTMLలో ఇమోజీ ఎలా యూజ్ చేయాలి అనేసి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇక్కడ యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అది కూడా మెయిన్ పాయింట్ అండి దీంట్లో అయితే కనుక. ఎస్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ వెంటనే పైథాన్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, ఇప్పుడైతే మనము ఈమోజీస్ గురించి డిస్కస్ చేసాం కదా, అసలు మన వెబ్ పేజెస్లో ఈమోజీస్ని ఎలా ఇన్సర్ట్ చేసేసుకోవాలి అనేసి. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాం. సో దానికి ఫస్ట్ మనము
HTML ట్యాగ్ని ఓపెన్ చేసాం. అండ్ నేనైతే ఇక్కడ బాడీ ట్యాగ్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్లో H1 ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ని ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ మై ఫస్ట్ ఈమోజీ అనేసి H1 ట్యాగ్ని క్లోజ్ చేసేసాను. అండ్ H2 ట్యాగ్ ఓపెన్ చేసేసి ఇన్ దిస్ ట్యాగ్ వీ యూస్ ఈమోజీస్ విత్ అన్ యూనిక్ కోడ్ అనేసి జస్ట్ ఈమోజీస్ గురించి నేను డిస్క్రైబ్ అనేది చేశాను అనమాట. అండ్ తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక కోడ్ లాంటిది ఇక్కడ ఉంది, లైక్ #128512 అండ్ సెమికోలన్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు విధంగా నేను UTF-8 కోడ్ అనేసి ఉంటుందని చెప్పాను కదా, దీన్ని మనము క్యారెక్టర్ సెట్ అని కూడా అంటాం. అంటే నేను చెప్పిన విధంగా ఒక్కో ఈమోజీకి, అంటే లైక్ మన ఫోన్ యూస్ చేస్తుంటే మన ఫోన్ కీబోర్డ్లో అయితే చాలా నంబర్ ఆఫ్ ఈమోజీస్ అనేవి ఉంటూ ఉంటాయి, లైక్ డిఫరెంట్ చాలామంది చాలా రకాలుగా యూస్ చేస్తుంటారు. కాకపోతే అవైతే మన కీబోర్డ్లో, మన ల్యాప్టాప్ కీబోర్డ్లో అయితే కనిపించవు కదా. సో వాటిని మనము మ్యాక్సిమం ఈ ప్రోగ్రామింగ్స్, వెబ్ పేజెస్, వెబ్ డిజైనింగ్స్, వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనం ల్యాప్టాప్ నుంచి చేస్తాం, కానీ ల్యాప్టాప్ కీబోర్డ్లో అవైతే ఉండవు. సో దానికి UTF-8 కోడ్ అనేసి ఒక కోడ్ అనేది జనరేషన్ అనేది ఉంటుంది. సో వాటిని మనము ప్రతి ఒక్క ఈమోజీకి కూడా సపరేట్ ఒక యూనిక్గా ఉంటుంది. మనము ఏ ఈమోజీని ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకున్నామో మన వెబ్ పేజ్లో, దాని యూనిక్ కోడ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో దానివల్ల మనకి ఈమోజీ అనేది మన వెబ్ పేజెస్లో అవుట్పుట్లో డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఇవన్నీ కూడా గ్రిన్నింగ్ ఫేస్కి ఇది కోడ్, స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్ ఐస్ దానికి ఇది కోడ్, ట్వింక్లింగ్ ఫేస్, ఒక లాఫింగ్లోనే డిఫరెంట్ షేడ్స్ లాగా డిఫరెంట్ లాఫింగ్ టైప్స్ని మనకి ఇమోజీస్లో చూపిస్తుంటారు కదా. సో ప్రతి ఒక్క లాఫింగ్కి కూడా ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. వాటిని మనము UTF-8 కోడ్ అనేసి అంటాం, లేకపోతే క్యారెక్టర్ సెట్ అని కూడా అంటుంటాం. అండ్ థమ్స్ అప్ ఈమోజీ, క్లాపింగ్ హ్యాండ్స్, పార్టీ పాపర్, 5 స్టార్, హార్ట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమోజీస్ కదా. ఇవి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి ఒక కోడ్స్ అనమాట, యూనిక్ కోడ్స్. సో నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకున్నాను. మీకు కావాలి అంటే ప్రతి ఒక్కదానికి కూడా మనం బ్రౌజర్లో సెర్చ్ చేస్తే ఎవ్రీథింగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను Ctrl+S చేసి సేవ్ అనేది చేశాను. అండ్ అవుట్పుట్లో ఎలా వచ్చిందో చూసేద్దాం. ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను H1 ట్యాగ్లో ఇచ్చాను కాబట్టి మై ఫస్ట్ ఇమోజీ అనేసి వచ్చింది. H2 ట్యాగ్లో ఇన్ దిస్ ట్యాగ్ వీ యూజ్ ఇమోజీ విత్ అన్ యూనిక్ కోడ్ అనేసి ఇచ్చాను కాబట్టి కొంచెం చిన్న ఫాంట్లో వచ్చింది. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, జస్ట్ లాఫింగ్ టైప్, దానికి ఇక్కడ వచ్చింది. నేను ఇక్కడ డిస్క్రైబ్ చేసి అండ్ ఆ కోడ్ని ఇచ్చాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ గ్రిన్నింగ్ ఫేస్ అని ఇచ్చి ఇక్కడ కోడ్ ఎంటర్ చేశాను కాబట్టి ఇది వస్తుంది కదా అక్కడ. సో అలాగా మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడైతే నా ల్యాప్టాప్ కీబోర్డ్లో అయితే ఈ ఈమోజీస్ అనేవి లేవు, రైట్. సో లేకున్నా కూడా ఇలా లైక్ థింకింగ్ ఫేస్, వింకింగ్ ఫేస్, థమ్స్ అప్, ఇవన్నీ కూడా నేను అవుట్పుట్లో ఇలా జనరేట్ చేశాను అనమాట. సో మీ వెబ్ పేజ్లో ఈమోజీస్ కావాలి అంటే ఈ విధంగా మనం కోడ్ని అనేది రాయాలి. ఈ UTF కోడ్స్ని మనం జస్ట్ బ్రౌజర్లో సెర్చ్ చేస్తే చాలా వస్తుంటాయి. మీకు కావాల్సిన దాన్ని సెర్చ్ చేసేసుకొని ఇన్సర్ట్ అనేది చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈమోజీ in HTML. Stay tuned for further videos.